ముందుగా జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పురోహితులు సుశీలేంద్ర గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. గురు బ్రహ్మ గురు విష్ణురు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా ఈ యొక్క ఛానల్ నుంచి వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా శుభ ఆశీస్సులు, శుభ నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే పూజలు. మామూలు పూజలు పక్కన పెడితే వ్రతాలు ఇలాంటి ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు చాలామంది హడావిడిగా చేసేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా సమయం అనేది చూసుకోవాలా వీటికి. సమయము అనంటే పూజ మొదలు పెట్టే సమయం కాకుండా పూజ ఎంతసేపు అయితే చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్కి తీసుకుంటే సత్యనారాయణ స్వామి వ్రతం తీసుకుందాం. కొంతమంది ఒక 2 hours చేస్తారు, కొంతమంది 1 hourలో కంప్లీట్ చేస్తారు. అది పురోహితులు హడావిడిగా చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళు బిజీ షెడ్యూల్ ఉండి ఒక అరగంటలో పూజ కంప్లీట్ చేయొచ్చా, గంటలో చేయొచ్చా, మాకు కొంచెం వేరే పని ఉంది, ఇలా అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ముఖ్యంగా మనం చేసే సమయం ఇంపార్టెంటా? అక్కడ మనం సమయం తగ్గించే కొద్దీ మంత్రాలు ఏమైనా తగ్గుతుంటాయా? ఆ ఫలితం అనేది మనం ఎక్కువసేపు చేస్తే వచ్చే ఫలితమే తక్కువసేపు చేసినా కూడా వస్తుందా? నాకు ఎప్పటి నుంచో ఇది ఒక చిన్న సందేహం అండి, దాని గురించి తెలియజేయండి. అయితే మీకు ఒక్కరికే కాదండి, మనకి చాలామంది, ఎందుకంటే మేము పురోహిత వృత్తిలో ఉన్నప్పుడు చాలామంది దగ్గరికి వెళ్తూ వస్తూ ఉంటాం. ఎన్నో పెద్ద యాగాలు, కర్తవ్యులు కూడా మేము సమయాన్ని అనుకూలంగా తీసుకొని ఎక్కువ సమయాన్ని అందులో కేటాయించి ఆ యొక్క ఫలితం మాకు సంపూర్ణంగా, అంటే మాకంటే ఎవరైతే చేయించుకుంటారో వారితో మేము అందరికీ కూడా సమానంగా రావాలి అని చెప్పి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆ యొక్క యాగాన్ని మేము చేసేవాళ్ళం. ఇది వరకు పూర్వకాలంలో, అంటే మన ముత్తాతలు తాతలు ఆ జనరేషన్ వరకు ఏం చేసేవారంటే, ఒక దగ్గర పూజ జరుగుతుంది అంటే అందరు కూడా అక్కడికి వచ్చి అక్కడ ఆ పూజ మందిరంలో కూర్చొని ఆ పూజ అంతా కూడా వీక్షించి ఆ మంత్రాలు విని అసలు ఈ పూజ అంటే ఏంటి, ఈ వ్రతం అంటే ఏంటి, ఈ వ్రతము పూజ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి లాభాలు వస్తాయి, అంటే లాభం కోసం పూజ చేసుకోవడం కాదు, వాళ్ళ అనుగ్రహం మన మీద అలా ఉంటుంది. ఆ విధంగా పూర్వకాలం, అంటే మీకు తెలిసిన విషయమే, తాతలు ముత్తాతలు అని చెప్పాను కదా, వాళ్ళు చేసేవారు. ఇప్పుడు ఈ జనరేషన్కి ఏమైపోయింది అంటే, నాకు అనుభవం ఏం జరిగింది, నేను ఇందులోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. మేము ఒక చోటికి పూజకి మీరు వ్రతం గురించి అడిగారు కదా, దాని గురించే మాట్లాడుకున్నాం. వ్రతం దగ్గరికి మమ్మల్ని పిలిచారు. వారు చెప్పిన సమయం ఉదయం 8 గంటలు. మేము 8ంటికి అక్కడ ఉన్నాము. అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటే ఒకరొకరు వచ్చి, బంధువులు కావచ్చు, ఎవరైతే వ్రతానికి కూర్చుంటారో వారే కావచ్చు, వచ్చి గురుగారు నమస్కారం, ఏమనుకోకపోతే చిన్న ప్రశ్న చెప్పండి అని. మనకి పూజకి ఎంత సమయం పడుతుంది అని. ఎందుకండి అని. లేదండి, మా బంధుమిత్రులు అందరినీ పిలుచుకున్నాను, వారిని నేను వెళ్ళి పలకరించాలి, వాళ్ళతో మాట్లాడాలి అని చాలామంది, ఎవరిని ఉద్దేశించి కాదు కానీ మాకు జరిగిన అనుభవాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 గంటలు పడుతుందమ్మా సమయము అని. అది గురుగారు మీకు దండం పెడతానండి, 1 గంటలో పూర్తి చేయండి. సరే అండి, అలాగే చేద్దాము. వ్రతం ప్రారంభమైంది. అయిన తర్వాత వారు పూజ చేసేటప్పుడు మన మనసు, మన ధ్యానం అంతా కూడా దేవుడి మీద లగ్నం చేయాలి. అది కాకుండా భార్యాభర్త ఇద్దరు కూర్చుంటారు. భర్త ఏం చేస్తూ ఉంటాడు, ఆయన నేను చెప్పే మంత్రాన్ని వింటూ అక్కడ పెట్టండి, అక్షతలు అక్కడ వేయండి అని చెప్తూ ఉంటాం. ఆ విధంగా వారు చేస్తూ ఉంటే, ఇక్కడ ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వారు ఇంటి పని మీద లగ్నం చేస్తున్నారు మనసుని. సమయం ఇంత అవుతుంది, వచ్చే వాళ్ళందరినీ చూసుకోవాలి, టిఫిన్ పెట్టాలి, వాళ్ళని కూర్చోబెట్టాలి, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు కొత్తగా వెల్కమ్ డ్రింక్స్ అని అంటున్నారు, ఆ వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చి వాళ్ళు కూర్చోబెట్టాలి అనే ధ్యాసలో ఉన్నారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దైవ కార్యక్రమం చేయాలి అంటే కలియుగంలో చాలా కష్టం. మీరు గమనించినట్టయితే ఎన్నో మనకి 4 యుగాలు, ఆ 3 యుగాల్లో కూడా మహర్షులు ఋషులు ఎంతో తేజస్సు పొంది వారు
తపస్సు చేశారు. ఆ తపస్సుకి దేవతలు సంతించి వాళ్ళకి శక్తిని ఇచ్చేశారు. అవును. ఆ యొక్క శక్తిని ఆ ఋషులకి ఇచ్చేశారు. అదేవిధంగా ఈ కలియుగంలో చూసుకుంటే కలియుగంలో కూడా దేవశక్తి ఉంది. కానీ అది ఎంతవరకు ఉంది, ఏ సంవత్సరం వరకు ఉంది? మన తాత వాళ్ళు దాదాపు ఇప్పుడు 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. అదంతా కూడా దేవతారాధన ఉన్న సమయాన్ని వాళ్ళకు ఎక్కువ కేటాయించినందుకు, వారికి ఆ యొక్క దేవతా శక్తి వాళ్ళు ఉపాసన చేసినందుకు అనుగ్రహించి ఆ యొక్క ఆయుష్ అనేది కూడా ఆయుష్యాభివృద్ధి రస్తు అని పురోహితుడు అక్షతలు వేస్తుంటారు. ఆ ఆయుష్యాభివృద్ధి రస్తు అనేది మాటని మనం నిజంగానే చూస్తున్నాం. మీరు కూడా చూసే ఉండొచ్చు. 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా అలాగా వ్రతం చేయాలి అంటే ఆ మనస్సు అక్కడ లగ్నం చేయాలి. ఇప్పుడు ఏదైతే ఒక మనం లక్ష్యం పెట్టుకున్నాం, ఒక గమ్యస్థానం చేరాలి, బండి మీదే కావచ్చు, కార్లో కావచ్చు. మనం నడిపేటప్పుడు ఏం చేస్తూ ఉంటాము, పక్కవాడితో మాట్లాడుతూ ఉంటే మన లక్ష్యం మనం చేరలేము. ముందు ఏముందో కనిపించదు, వెనకాల ఎవరు వస్తున్నారో కనిపించదు, పట్టించుకోము. అదేవిధంగా ఏదైతే మనం లక్ష్యం చేరాలి, మన గమ్యస్థానాన్ని మనం చేరుకోవాలి అని ఏదైతే మనం మనసులో అనుకొని ఆ యొక్క వాహనాన్ని ప్రారంభించి, అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈయన వాహనం గురించి ఎందుకు చెప్తున్నారు అనుకోవద్దు. ఏదైతే మనసు లగ్నం, ఆ లగ్నం ఎలాగైతే చేయాలో ఆ విషయం గురించి చెప్తున్నాం. కార్ స్టార్ట్ చేసి స్టీరింగ్ పైన ఆయన దృష్టి అంతా ఉంటుంది. స్టీరింగ్ పైన, ఇక్కడ గ్లాస్ మిర్రర్ పైన, సైడ్స్ మిర్రర్స్ పైన ఆయన దృష్టి అంతా ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారు ఏంటనేది తెలుస్తుంది. మనం ముందు చూసి డ్రైవింగ్ చేస్తే మన లక్ష్యాన్ని కూడా తొందరగా చేరుకోగలం. మనం ముందు చూసి నడిపిస్తే చేరుకోగలం. పక్కన వాడితో మాట్లాడుకుంటూ మనం డ్రైవ్ చేస్తే ఎప్పటికీ లక్ష్యాన్ని ప్రమాదాలు జరిగే అవకాశం, ప్రమాదాలు జరుగుతాయి, రీచ్ అవ్వలేము, కుటుంబాన్ని కోల్పోతాం. అదేవిధంగా ఇలా మనం చేస్తూ ఉంటాం. అదేవిధంగా దేవతారాధనలో వచ్చేసరికి మీరు ఇందాక వ్రతం కావచ్చు, హోమం కావచ్చు, అభిషేకం కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మీకు ముందు వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను, చాలా ఉన్నాయి. అదేవిధంగా దేవుడి మీద మనసు లగ్నం చేయాలి. బ్రాహ్మణుడు చెప్పే మంత్రాన్ని విని ఆ అక్షంతల పూలు అక్కడ పెడితే ఖచ్చితంగా దేవుడు అక్కడ వచ్చి కూర్చున్నాడు, ఆయనకే నేను సాక్షాత్తుగా వాళ్ళ కాళ్ళు కడిగి వారికి అభిషేకం చేసి వస్త్రాలు కప్పి వారికే భోజనాన్ని పెడుతున్నాను అని ఎవరైతే మంచి భావనతోటి మనసు లగ్నం చేసి భక్తితో ఆరాధిస్తారో వారికి చాలా తొందరగా ఆ యొక్క భగవంతుడు అనేవాడు ప్రసన్నమవుతాడు. ఓకే, అయితే ఇప్పుడు చాలామంది మగవారు నిద్రపోతూ కూడా ఉంటారు పూజల్లో. నేను చాలా సందర్భాల్లో చూశాను, అలా కూర్చుంటారు, ఏలాడిపోతుంటారు. ఆడవాళ్ళు వాళ్ళ పూజ వాళ్ళు చేస్తూనే ఉంటారు, మధ్యలో వీళ్ళు తడితే లేవడము, అక్షతలు అవన్నీ వేయటం. అసలు ఆ పూజ ఫలితం దక్కుతుందంటారా? ఇప్పుడు మీరు చెప్పిన విధంగా గృహప్రవేశం అనుకోండి, రాత్రి సమయం ఉంటుంది. రాత్రి 2ంటికి ముహూర్తం చేసుకొని వారు పూజ మీద కూర్చోవాలి. ఆ గృహప్రవేశానికి సంబంధించిన పనులన్నీ కూడా మగవాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు నించోని వారు పెయింటర్నా, కార్పెంటరా, లేకపోతే ఆ వాల్పుడ్ ఏదైతే ఉందో పని ఉందో ఆ పనంతా కూడా వారే దగ్గరుండి శుభ్రం చేయించి అంతా కూడా మెలకు ఉండడం వల్ల వాళ్ళు పూజలో తూలు తూడడం జరుగుతుంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే సమాన ఫలితం వస్తుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ భర్త గారికి వీలు అవ్వలేదు, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, మీరు ఒక్కరే వెళ్ళారు. చాలామంది మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారు, నువ్వు ఒక్కదానివి వెళ్ళినా సరే మీ భర్త ఒక కండువ లేదా ఉత్తరీయం ఏదైతే ఉందో, సరే ప్యాంటు షర్ట్ పీస్ అనుకోండి, ఆ పీస్ ఏదైతే ఉందో ఇట్లా జస్ట్ కవర్లో పట్టుకొని మీ దగ్గర పెట్టుకుంటే ఆ ఫలితం అంతా కూడా ఇద్దరికి దక్కుతుంది అని మన పూర్వీకులు చాలా మందిని చెప్తూనే ఉంటారు. అదేవిధంగా పూజ సమయంలో చాలా త్వరగా ముగించండి అనేవారు ఉన్నారు. అదేవిధంగా చాలా త్వరగా పూజ చేసి వెళ్ళిపోయే బ్రాహ్మణులు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా ఎవరిని నిందించడం లేదు, ఎందుకంటే విషయం తెలుసుకుంటే మనకి ఫర్దర్గా ఎలా చేయాలి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు వారు 8ంటికి అనుకున్నాం అనుకోండి పూజ, వాళ్ళు ఎవరైతే పూజ చేయించుకోవాలనుకున్నారో వారే ఆలస్యం చేశారు. కానీ ఈ బ్రాహ్మణుడికి ఇంకో చోట ఉంది. ఇప్పుడు కార్తీక పౌర్ణమే తీసుకోండి, శివుడికి అభిషేకం చేసుకునేవారు చాలా మంది ఉంటారు, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేవారు కూడా చాలా మందే ఉంటారు. అదేవిధంగా వీరు ఒక గంట సేపు ఆలస్యం చేసినా ఇక్కడ ఈ బ్రాహ్మణుడు ఇబ్బంది పడతాడు. అందుకని ఏం చేస్తారు,
వచ్చినందుకు ఆ యొక్క వ్రతం ఏది కూడా మానకుండా, ఇందాక మీరు చెప్పారు కదా ఎలా చేసుకోవాలి పూజ, పంచోపచారం, అదేవిధంగా ఆ పూజ చేసుకోవాలి. ఏవైతే కథలు ఉన్నాయో ఆ బ్రాహ్మణుడు అన్ని కథలు చెప్పి వారికి ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చి వారు బయలుదేరుతూ ఉంటారు. ఇందులో ఎవరిని తప్పుపట్టడానికి లేదు, ఎందుకంటే ఇద్దరికీ సమయమే. మీరు చూడండి, పూజ చేయించుకునే వాళ్ళు మంచిగా చేయించుకోవాలనుకుంటారు, చేసేవారు కూడా మంచిగా చేయాలి, వీళ్ళు మంచిగా ఉండాలి అని చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇద్దరికి ఎక్కడ ఇబ్బంది వచ్చింది అంటే సమయం. వారు ఆలస్యం చేయడం, వీరు ఇంకో చోట ఒప్పుకొని ఉండడం వల్ల అది ఆలస్యం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు 2 గంటల్లో అవ్వాల్సింది గంటలో చేయండి అని అడిగారు అట్లా అన్నారు. నిజంగా అలా అడిగిన సందర్భంలో 2 గంటలు చేయాల్సిన పూజని మీరు గంటలో చేశారు అని అంటే అన్ని మంత్రాలు కవర్ అవుతాయా? పూజ మొదట నుంచి లాస్ట్ ప్రసాదము హారతి వరకు ప్రతి ఒక్కటి మంత్రంతో చేయాల్సి ఉంటుంది. 2 గంటలు చేయాల్సింది గంటలో అంటే అన్ని కవర్ అవుతాయా? అంత పూర్తి ఫలితం లభిస్తుందా? ఖచ్చితంగా ఫలిస్తుంది. ఎందుకంటే ఒకటి, ఏదైనా మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళని మనకి ఇష్టంగా మాట్లాడేటట్టుగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు మనకి తొందరగా ఆకర్షితులు అవుతారు. మీకు అర్థమైంది కదా? ఎవరైనా మనకు చాలా ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు, తిన్నావా, ఎలా ఇష్టంగా మాట్లాడతామో అదే భగవంతుడి దగ్గర 2-3 గంటలు చేయాల్సిన క్రతువు ఏదైతే ఉందో, స్వామి మేము ఎవరైతే చేయిస్తారో వారు కూడా ప్రార్థిస్తారు, స్వామి ఇక్కడ పరిస్థితి ఇలాగుంది, మా ఇద్దరిని కూడా మంచిగా క్షమించు, మేము మంచిగా పూజ చేసుకుంటాము, నేను చేయిస్తాను. అదేవిధంగా మంత్రం, ఆవాహన, పూజ ఇదంతా కూడా యథాతథంగా జరుగుతుంది. కథలు కూడా ఏవైతే 5 కథలు ఉంటాయో ఆ 5 కథలు కూడా యథాతథంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎక్కడ ఆలస్యం అవుతుంది మనకి అనుకుంటే, కథల మధ్యలో హారతి ఉంటుంది, నైవేద్యం ఉంటుంది. కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఉత్తర భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఒక విధంగా, దక్షిణ భారతదేశంలో ఒక విధంగా జరుగుతూ ఉంటాయి. మన దక్షిణ భారతదేశంలో వచ్చేసరికి ఒక కథ అవగానే వారికి ప్రీతిగా, స్వామి మీ కథ విన్నాం, మేము సంతుష్టులైనాము, మా నుంచి మాకు ఇదే నీకు ప్రసాదంగా ఇస్తున్నాము, కృతజ్ఞతా భావంతో ఇస్తున్నాము, తీసుకోండి అని చేసే విధానం ఒకటి ఉంది. ఏవైతే 5 సార్లు నైవేద్యం పెట్టేది మనం ఒకవేళ చేయలేదనుకోండి, మనకి ఆ యొక్క కార్యక్రమం అనేది కూడా మీరు అన్నట్టుగా గంటలో పూర్తవుతుంది. కానీ నైవేద్యం పెడుతున్నామా లేదా అనేది మళ్ళీ ఆలోచన వస్తుంది. ఏం చేస్తామంటే ప్రతి అధ్యాయం అవగానే, ప్రతి కథ అవగానే ఆ పండు తీసి పక్కన పెడతాము. చివర్లో ఏం చేస్తాము, 5 కథలు అయ్యాక ఆ 5 రకాల పండ్లు అన్నీ ఒక చోట చేర్చి మహా నైవేద్యాలన్నీ కూడా పెట్టి స్వామివారికి నీరాజన, మంత్రపుష్పాలు, నమస్కారాలు చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడ ఏం చేయాలనో కూడా ఒక క్లారిటీ ఉంది. మనం హడావిడిగా చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఏది తగ్గించవచ్చు అనేది ఒక ప్రాసెస్ ఐడియా ఉండాలి. ఉండాలి అందరికీ కూడా చేసుకునే వారికి. అలా అని చెప్పి చిన్నగా ఉంది కదా మనకి ఇంకా హాయిగా ఉంటుంది, తొందరగా చేసుకొని వెళ్ళిపోదాం అనే విధంగా కాదు. ఇప్పుడు ఏదైనా ఫ్లైట్ సమయం అవుతుంది అనుకోండి, గురుగారికి ఫ్లైట్ సమయం అవుతుంది, కొంచెం మీరు పూజ చేయండి, సభక్తికంగానే చేయండి, కానీ మాకు ఇలా సమయం అవుతుంది అంటే దాని తగ్గట్టుగా మేము పూజని చేస్తూ ఉంటాము. సమాన ఫలితం వచ్చేలాగా మా సహాయ శక్తులు మేము ప్రయత్నిస్తూ ఉంటాము. దేవుడికి కూడా అదే నమస్కారం చేస్తూ ఉంటాము, స్వామి ఇలా ఉంది, వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఇలా చేస్తున్నాము అని చెప్పి అలా ముగిస్తూ ఉంటాము. ఓకే, అంటే సమయం ఇంపార్టెంటే కానీ సమయానికన్నా కూడా భక్తి ఇంపార్టెంట్ అక్కడ. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.